స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. మేము అదే హోప్తో జనసేన మా సిటీలో మాకు సీట్ ఉంటుంది కదా అని చెప్పి మేము అదే హోప్తో కష్టపడి మా కుటుంబాలతో సైతం మా పిల్లలతో సైతం మేము పక్కన పెట్టి మేము పార్టీ కోసం కష్టపడ్డాము. కానీ ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేము వ్యతిరేకించాం, ఎప్పటికీ వ్యతిరేకించాం. ఆయన నేరుగా వెళ్ళి దాంట్లో దూకు అన్నా కానీ మేము దూకుతాం. మేము కోరుకునేది ఒకటి, నెల్లూరు జిల్లాలో మాకు ఒక్క సీట్ ఇస్తే మా జనసేన నాయకులు మా జన సైనికులందరూ వాళ్ళ ప్రాణాన్ని పణంగా పట్టుకుని ఆ ఒక్క సీట్ అయినా గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి అన్నయ్య మేము కోరుకుంటున్నాము. ఇంకా మనుక్రాంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే 5 ఏళ్ల నుంచి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కష్ట నష్టాల్లో మనుక్రాంత్ రెడ్డి గారు ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటినన్నింటినీ పక్కన పెట్టుకొని ఆయన పార్టీ కోసమే ఆన్నిసలు కష్టపడ్డారు. అటువంటి మనిషికి ఈ రోజు సీట్ ఇవ్వలేదంటే మా జనసేన క్యాడర్ అంతా చాలా బాధపడింది. నిజానికి చెప్పాలంటే మేము 2 days నుంచి నిద్రలో పోలేదు, అన్నాలు తినలేదు, మాకంత బాధగా ఉంది. అవతల పక్క వచ్చిందని మాకు ఏ బాధ లేదు, కానీ మా సారికి రాలేదని చెప్పి మాకు అదొకటే చిన్న బాధ. మిగతా నియోజకవర్గాలు ఎన్నైతే ఇంకా అనౌన్స్ చేయలేదో దాంట్లో ఎక్కడి నుంచి మాకు ఒక్క సీట్ ఇచ్చినా మేము గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది నా ఒక్క మాట కాదు, ఇక్కడ ఉన్న జనసేన అన్నతమ్ములు అక్క చెల్లెలందరి మాటగా నేను చెప్తున్నాను. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రజలందరూ మా పక్కే ఉన్నారు, మాకు ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మాకు ఈ రోజు బాధేసి మేము ఈ విధంగా చేయడం జరిగింది. ఇంతకు మించి ఇంకో రకంగా మీరు దీన్ని తీసుకొని వెళ్ళొద్దు. మా బాధని మీరు అర్థం చేసుకోండి. దీనికి మించి ఇంకా ఏమీ లేదు. జై హింద్, జై జనసేన.